వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన ఊరు మన స్కూలు స్ఫూర్తితో తాడేపల్లిగూడెం జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ నిధులు దాతల సహకారంతో సుమారు 10 లక్షలతో తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లే గ్రౌండ్ను వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేయనున్నట్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 6 లక్షలు ప్రభుత్వ నిధులతోనూ మరొక 4 లక్షలు దాతల సహకారంతో గ్రౌండ్ అభివృద్ధి పనులను చేయనున్నట్లు తెలిపారు. తాను ఇదే స్కూల్లో విద్యను అభ్యసించానని, లక్షల మంది విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. తన వంతుగా 50,000 విరాళాన్ని ప్రకటించారన్నారు. మన ఊరు మన స్కూలు పేరుతో దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నాకంటే ముందు బహుశా ఇది పుట్టుంటది. నేను కూడా ఇక్కడ చదువుకున్నాను. 100 సంవత్సరాలు దాటిన స్కూలు. మరి దీని అభివృద్ధికి నోచుకోలేని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు దీని మీద ఎలా డబ్బు సంపాదించిన ఆలోచన ప్రభుత్వాలు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ ఒకసారి సైట్ మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం తీసుకురాలేనటువంటి సైట్ ఇది. దీన్ని ఇలాగే భద్రంగా ఉంచుకునే విధంగా ఈ గ్రౌండ్ అంతా కూడా మరి నీటితో నిండిపోయి ఇటువంటి వాకింగ్ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. మరి ఆ వాకింగ్ ట్రాక్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 వార్డులకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఉండేది. అదే రకంగా ఇక్కడ గ్రౌండ్ ఎన్సీసీ గ్రౌండ్ ఉంది. ఫిజికల్ గా అందరూ ఆడుకుంటానికి అన్ని ఉన్నాయి ఇక్కడ. కానీ దీన్ని మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఎండిఓ గారికి, ఎంపీకి, ఎంపీపీకి, అదేవిధంగా జడ్పీటీసీ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరి ఇక్కడ 6 లక్షల రూపాయలని ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని జతకి ప్రజల సహకారాన్ని అందిస్తా ఉన్నాం. మీరందరూ కూడా మన స్కూలు మన తాడేపల్లిగూడెం అనే విధంగా మీరు మాకెవరికి ఏం చేయట్లేదు. రాజకీయ నాయకులకి మన ఊరికి మనం చేసుకుందాం. మీరందరూ కూడా పాత్రదారులు అవ్వండి. ఇవాళ ప్రభుత్వం నుంచి అన్ని రావు. మనం కొన్ని వదులుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు మనకు ఉండవు. కాబట్టి మన దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ చేయడానికి, ఇక్కడ ప్లే గ్రౌండ్ ని నిర్మాణం చేయడానికి మరి మనం చేసుకునే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి, ఎవరైతే మనం 4-5 వార్డుల్లో ఇక్కడ వాకింగ్ చేయాలనుకున్నాం, ఎక్సర్సైజ్ చేయాలనుకున్నాం, గ్రౌండ్ ను బాగు చేయాలనుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చినప్పుడు కొంత డబ్బును మనం కూడా ఇచ్చి మరి ఎన్వి గారి సారథ్యంలో ఈ హై స్కూల్ ని మళ్ళీ నందిబొమ్మ గుడిలో చేస్తాడని, దానికి మొట్టమొదటిగా 50,000 రూపాయలు నేనే ఆయనకు అందజేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా స్కూలు మా తాడేపల్లిగూడెం ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నా.